నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో అంటూ దేవుని స్తుతించి ఆరాధించుదాము. చప్పట్లు కొట్టు సంతోషముగా అందరము. చప్పట్ల శబ్దం నాకు వినపడడం లేదు, దయచేసి అందరం గట్టిగా. నిన్ను స్తుతించిన చాలు నా దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె ఏకస్వరముతో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, 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 నీ సన్నిధిలో, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు. అందరం ఏక స్వరంతో మరొకసారి. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె ఇంకొకసారి. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా అంటూ దేవుని స్తుతించుదాము. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. పాడదాము. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు ప్రేమ స్వరూపుడవు, ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ప్రేమ ప్రేమ స్వరూపుడవు స్వరూపుడైన యేసుని స్తుతించుదాము. స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా. కలిసి పాడదాము. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా అంటూ దేవుని స్తుతించి ఆరాధించుదాము. ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు కాబట్టి ఆశ్చర్యకరుడవు నీవే అంటూ దేవుని స్తుతించుదాము. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు ఆరాధ్య దైవము ఆయనే,
భాగ్యమున చాలు నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో పొగడిన చాలు నా గుండె గుడిలో చాలయ్యా స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో పొగడిన చాలు నా చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా హల్లెలూయా. మనము దేనికైతే యోగ్యులము కాము, మనలో ఏ మంచితనము లేకున్నాను దేవుడు మరి ఏది ఇచ్చినా అది దేవుని కృపయే కదా. కాబట్టి మనం ఒకవేళ పనివాడు జీతానికి పాత్రుడు అంటారు. మనం పని చేస్తే దేవుడు మనకు జీతం ఇస్తాడు, అంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ అసలు మనకి ఏ అర్హత లేకున్నాను, మనలో ఏ మంచితనం లేకున్నాను ఆయన సమస్తం మనకి ఇస్తూనే ఉన్నాడు. అది ఎందుకు అంటే కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే. కాబట్టి నీ కృప అతిశయమును అనునిత్యము మరి నేను కీర్తించి తరతరముల వరకు కూడా నీ విశ్వాస్యతను నేను ప్రకటిస్తాను యేసయ్యా అంటూ దేవుని స్తుతించుదామా. మనుషులు ఎంతోమంది ఉండవచ్చు, కానీ ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు. కానీ దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన విశ్వాసత్య బట్టి మనం ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించుదాం. ఎందుకంటే మనము ఆయనతో ఉన్నా లేకున్నా, మరి ఆయనను స్తుతించినా స్తుతించకపోయినా, మరి వాక్యం చదువుతూ ధ్యానిస్తూ దేవునితో సమయం గడిపినా గడపకపోయినా ఆయన మాత్రము మనతోనే ఉన్నాడు నిరంతరం. కాబట్టి దేవుని స్తుతించి ఆరాధించుదాము. సంతోషంగా ఉన్న వారమందరము చప్పట్లు కొడుతూ అతిశయమును అనునిత్యము నీ కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృపయే. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము దేవుని కృపయే. ఆరోగ్యము ఉద్యోగం ఉన్నదంటే కేవలము నీ కృప.
అంటే కూడా కేవలం నీ కృప. ఆయన కృపను బట్టి దేవుని స్తుతించుదాము. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప. పాడదాము. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృప. ఏక స్వరముతో ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృప. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప. పాడదాము. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప. ఏ మంచితనమో లేకున్నను, ఏ మంచితనమో లేకున్నా మనలో ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృప. నిలబెట్టుకున్నది నీ కృప. నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎదురుండేదా సాక్షిగా ప్రచురించగా. మౌనిగా ఎదురుండేదా సాక్షిగా ప్రచురించగా. నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, 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 నా తుది శ్వాస తుది శ్వాస వరకు కూడా ఆయన దేవుని ఆరాధించుదాము. నా తుది శ్వాస ఆయన చెంత చేరేంత వరకు కూడా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. హల్లెలూయా. అందరం అదే విధంగా మన చేతులు దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాము. మరి దేవుని మహిమపరిచి దేవుని కనపరుస్తాం. ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నామో అది కేవలము దేవుని కృప అయి ఉంటున్నది కాబట్టి దేవుని మహిమపరిచి కనపరుచుదాము. మనము దేవుని స్తుతించుండగా ఈ స్థితిలో ఈ రోజు ఏ స్థితిలో అవుతున్నామో అది కేవలము దేవుని యొక్క కృప. ఒక్కసారి ఒక సంవత్సరం వెనకాలకి వెళ్దాం. గత సంవత్సరం మన స్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నామా? లేదా ఒక 5 సంవత్సరాల క్రితం, లేదా ఒక 10 సంవత్సరాల క్రితం మన మునుపటి స్థితిని మనం ఎప్పుడు మర్చిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. ఆ స్థితి నుండి ఈ స్థితి వరకు దేవుడు మనల్ని తీసుకొచ్చాడంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. మరి ఇంతవరకు కూడా ఆయన మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. మనం అడగక ముందే ఆయన మనకు సమస్తమును దయచేస్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతుండవచ్చు, తరచుగా అవే సంఘటనలు జరుగుతుండవచ్చు, తరచుగా అదే అనారోగ్యము, తరచుగా ఏదో యాక్సిడెంట్ జరగడము, లేదా తరచుగా కొన్నిసార్లు మరి మనము ప్రమాదాలకు గురవుతున్నామేమో, తరచుగా కొంతమంది కుటుంబంలో వ్యసనాలకు లోనవుతున్నారేమో, తరచుగా మరి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో ఉంటున్నామేమో. అదేదో జరిగిపోతున్నాయి అనుకుంటున్నాం, కానీ కాదు. అది కొన్నిసార్లు మరి మనము కానీ మన తల్లిదండ్రులు కానీ మన పితరులు చేసిన పాపముల వలన కొన్ని శాపాలు తరము వరకు మరి మన జీవితంలో వస్తుంటున్నది. అది మనము
ఇక్కడ మనం దాన్ని విడిచివేయకపోతే అది ఇంకా మన తర్వాత తరం వరకు కూడా వస్తుంటున్నది. కాబట్టి ఇదంతా వెళ్ళిపోవాలంటే ఆ శాపం మనల్ని వెంటాడకుండా ఈ మన తరముతోటే మన కుటుంబంతోటే మనతోటే అది ముగించి మన పిల్లలకు ఆశీర్వాదాలు రావాలంటే ఈరోజు దేవుని సన్నిధిలో మన నోటితోటి మనం పలుకుదామా? తండ్రి, నా తరతరముల నుంచి కానీ నా పితరుల నుంచి కానీ వచ్చిన పాపమును శాపమును తొలగించినావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సిలువలో నువ్వు కార్చిన రక్తము ద్వారా మాకు పాప విమోచన, శాపము నుంచి మాకు విడుదలను దయచేసినావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో నా కుటుంబాన్ని శాపము నుంచి నువ్వు విడిపించిన ఆయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామని దేవుని స్తుతిస్తూ మన కుటుంబాన్ని శాపము నుంచి పాపము నుంచి మనం విడిముక్తి చేద్దాము. ఎందుకంటే మరి తరతరాల నుంచి వస్తున్న పాపము శాపమైనా కానీ మన 1000 తరముల వరకు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు మనం చేసే స్తుతి ఆరాధన ద్వారా, ఈరోజు మనం పలుకుతున్న విడుదల ద్వారా 1000 తరాల వరకు దేవుని కృప మన వెంబడి ఉండి దేవుని కృప మన తరాలను దీవించి ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి దేవుని స్తుతించి ఆరాధించుదాం. జీవ మరణములు నాలుక వశం అంటున్నారు. మన నాలుకతోటి మనం పలుకుదాము. మన కుటుంబంలో ఆశీర్వాదము, మన కుటుంబంలో రక్షణ, మన కుటుంబంలో ఆరోగ్యము సమస్తమును మనం ప్రకటిస్తుండగా దేవుని నామము హెచ్చింపబడినట్లు ఆయన కృప మనల్ని వెంబడి వస్తూనే ఉంటున్నది. పదితరములుగా వెంటాడిన మోయాబు శాపము, నీ కృపను శరణు వేడగా మార్చిని 1000 తరములు. ఈరోజు మనము దేవుని కృపను వెంటాడితే మన 1000 తరాల వరకు దేవుడు తన కృప మన జీవితం పట్ల చూపించబోతున్నాడు. కాబట్టి విశ్వాసముతో మనం అందరం కలిసి వచనం పాడదాము. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము, నీ కృపను శరణు వేడగా మార్చిని 1000 తరములు. మరొకసారి విశ్వాసముతో 10 తరములుగా వెంటాడి స్వరమెత్తి విశ్వాసముతో దేవుని కృపను మనం ప్రచురణ చేద్దాము. నీ కృపను శరణు వేడగా మార్చిని 1000 తరములు. అన్యురాలైన ఆరుతును ధన్యురాలుగా మార్చినది, అన్యురాలైన ఆరుతును ధన్యురాలుగా మార్చినది. నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము నాపై పని చేయ. హల్లెలూయా. నీ కృప, నీ కృప అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దాము. దేవుని కృప, నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైన. నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటునుండెదా సాక్షిగా ప్రచురించగా, మౌనిగా ఎటునుండెదా సాక్షిగా ప్రచురించగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, 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 నా తుది శ్వాస